నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఓకే, రైట్. రాధా గారు ఏమంటారు? క్రూడ్ ఆయిల్ $119 దాటడం అంటే అసలు భారత్కు ఎంత ప్రమాదకరం అనుకోవచ్చు? ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ అన్నవి ఇప్పుడు ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ దృష్ట్యా ఇది ఎవరి చేతిలో లేదు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ డిప్లొమాటిక్ సినారియో కూడా, అంటే డిప్లొమాటిక్ టాక్ సినారియో కూడా దాటిపోయి వెళ్తున్నటువంటి ఈ వార్ సిచ్యువేషన్. అయితే మనం చాలా కేర్ఫుల్గా మన యొక్క ఇంపోర్ట్స్ని, అంటే ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఈ ఇంపోర్ట్స్ని మనం డైవర్సిఫై చేయడానికి మన వైపు నుంచి ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ మనం వెస్ట్ ఏషియా పైన హ్యూజ్ డిపెండెన్స్ ఉంది. నియర్లీ 40 to 50% ఆఫ్ ఆయిల్కి మనం వెస్ట్ ఏషియాపై డిపెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వెస్ట్ ఏషియా నుంచి మనం ఇటు అమెరికా కానీ, అలాగే యుఎస్ కానీ, అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, అలాగే వెనిజులా వంటి దేశాలపైకి మనం డైవర్సిఫికేషన్ అన్న స్ట్రాటజీని కూడా మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి మన దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరొకసారి చెప్తున్నా, ప్యానిక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. అయితే ఇప్పుడు మనకి క్రూషియల్ ప్యాసేజ్ ఆర్ చోక్ పాయింట్గా స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మజ్ ఉంది. ఇటు మన ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, అలాగే మన ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ మన వెస్ట్ ఏషియాకి వెళ్తున్నటువంటి, అలాగే మిగిలిన దేశాలకి వెళ్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ పంపించాలన్నా కూడా స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మజ్ అనేది క్రూషియల్ చోక్ పాయింట్గా ఉంది. అయితే స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మజ్ ఒకవేళ కంప్లీట్గా ఆల్రెడీ 86% బ్లాకేజ్ ఉంది. సో ఇది మూసేసినటువంటి పరిస్థితిలో ఇటు సౌదీ అరేబియా ఒక ఆల్టర్నేటివ్ పైప్ లైన్ అరేంజ్మెంట్, అంటే డైరెక్ట్గా సౌదీ అరేబియా నుంచి ఆయిల్ ఒక 250 kilometers పైప్ లైన్ డైరెక్ట్ కనెక్షన్ టు రెడ్ సీకి కనెక్ట్ అయ్యేటట్టు ఒక ఆయిల్ ప్యాసేజ్ అయితే సౌదీ అరేబియా ఏర్పాటు చేసుకుంది. దీంతో పాటు యుఏఈ కూడా ఇటు రెడ్ సీకి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఈ సిచ్యువేషన్ని ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి పరిస్థితిలో, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ కంప్లీట్గా ఇరాన్ చేతిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యుఏఈ కూడా తనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే డైరెక్ట్గా రెడ్ సీకి కనెక్ట్ చేస్తూ ఈ ఎక్స్పోర్ట్స్ కానీ, అలాగే మిగిలిన ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి యుఏఈ కూడా ఒక ఆల్టర్నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేసుకుంది. దీంతో పాటు మరొక ఆల్టర్నేటివ్ సోర్స్ ఏమైంది ఉన్నదంటే, సో ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అన్నది ఇటు ఆఫ్రికా అంటే నియర్లీ ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్కి ఆల్టర్నేటివ్ చోక్ పాయింట్గా యూజ్ చేయడానికి ఈ ఆఫ్రికా నుంచి కూడా ఒక రూట్ అయితే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్కి కేప్ ఆఫ్ గుడ్ హోప్కి డిఫరెన్స్ ఇది 25 to 30 days ఎక్కువగా పట్టే సమయం అయితే మనకు కనిపిస్తుంది. సో ఒకవేళ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్లో అడ్డంకులు ఎదురైతే మనకి ఆల్టర్నేటివ్ ఈ ట్రేడ్ రూట్స్ అయితేనేమి కానీ, ట్రాఫిక్ డైవర్షన్ రూట్స్ అయితేనేమి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనము 3 పాసిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇమీడియట్గా వార్ కానీ ఒకవేళ ఎండ్ అయినటువంటి పరిస్థితిలో, సో మళ్ళీ ముందు అంటే ఈ డిస్ట్రప్షన్ నుంచి మళ్ళీ కోలుకోవడానికి మనకు ఒక 25 to 30 days, అంటే ఈ కంప్లీట్గా ఆయిల్ ప్రైజెస్ అన్ని సెటిల్ అవడానికి పట్టే ఛాన్స్ అయితే ఉంది. అయితే మరొక సిచ్యువేషన్లో ఒకవేళ ఈ వార్ ఇదే విధంగా కొనసాగిన పక్షంలో ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఆఫ్ ఆయిల్ ఒక $150 to $250 per barrel కూడా చేరే ఆస్కారం ఉంది. దానికి మెయిన్ రీజన్ ఎవ్రీడే ఒక 102 to 103 million barrels ప్రొడక్షన్ జరుగుతుంది. సో దీనిలోని ఒక్క 1 million barrel తేడా వచ్చినా, అంటే ప్రొడక్షన్ షార్టేజ్ వచ్చినా కూడా అది ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఆఫ్ ఆయిల్ పైన చూపిస్తుంది, కాబట్టి ఫ్లక్చుయేషన్స్ పై చూపిస్తుంది. సో దీని ఆధారంగా ఆయిల్ డిమాండ్ అండ్ సప్లై అన్నది చాలా క్లోజ్లీ డిపెండెంట్ అయినటువంటి ఫ్రేమ్వర్క్, కాబట్టి దీని ఇంపాక్ట్ మనకి ఇమీడియట్గా ఆయిల్ ప్రైజెస్ పై కనిపించినటువంటి సిచ్యువేషన్. సో ఒకవేళ వార్ గనుక ఎండ్ అయితే ఒక 25 to 30 daysలో బ్యాక్ టు నార్మల్ ప్రైజెస్కి మనం చూడొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఒకవేళ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో ప్రొలాంగ్డ్ వార్ దిశగా కానీ కొనసాగినటువంటి పక్షంలో, అంటే మనం ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ప్రొలాంగ్డ్ వార్ కనుక కొనసాగితే ఇది కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు, బికాస్ ఆయిల్ ప్రైజెస్ $95 to $100 మధ్యన ఉండే పరిస్థితి కనిపిస్తుంది. దీని ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్లేషన్ పై ఎఫెక్ట్ పడవచ్చు. రైట్. అతలు యుద్ధం ఎక్కడ జరిగిన ఈ భారం సామాన్య ప్రజలపైనే ఎందుకు పడుతుంది?